ఈరోజు సమాపన సమావేశ సందర్భంగా గత 2 రోజులు స్వాముల వారి దివ్య ఆశీస్సులతో విచ్చేసినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మహాపురుషులంతా కూడా వాళ్ళు చేసినటువంటి అనుగ్రహ భాషణ ఖగరాజు అమృతపు చుక్కల్ని మోసుకొచ్చి ధర్మవర్షంగా ఈ ప్రాంగణం మీద కురిపించినట్టుగా అనిపించింది. స్వామివారి పాదోదకం మా అందరి మీద చల్లినట్టుగా అనిపించింది. అద్భుతమైనటువంటి ఆలోచనల మథన జరిగింది. ఆనాడు అమృతం తేవటానికి చిలికినటువంటి మథన ఈ రోజున ఈ 3 రోజుల పాటు స్వామివారి ఆస్థాన మండపంలో జరిగింది అన్నటువంటి భావనతో తిరుమల తిరుపతి పాలక మండలి, కార్యనిర్వహణ అధికారితో సహా యంత్రాంగం అంతా కూడా పులకాంకితమైనది. మాకు కర్తవ్య బోధ చేశారు. దాన్ని మేము మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి భగవత్ సేవకులుగా పనిచేస్తామని ఆ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ వితర్తి నుంచి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు పాలక మండలి తిరుపతికి సంబంధించిన విషయాలే కాకుండా ఈ రోజున తిరుపతి నగరంలో దాదాపు 22 రహదారులకు నేను వ్యక్తిగా ఒక రాజకీయుడినే అయ్యి ఉండవచ్చు కానీ ఆ ఆధ్యాత్మిక గుబాళింపు తిరుపతి నగరంలో ప్రసరిల్లాలి అన్నటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైనటువంటి రీతిలో సేవలు అందించినటువంటి మహానుభావుల పేర్లతో జగద్గురువు రామానుజాచార్య పేరుతో ఒక రహదారిని, రామానుజాచార్య తల్లి భూపిరాట్టి కాంతిమతి పేరుతో కాంతిమతి మార్గంగా మరొక రహదారిని, తిరుమల నంబి మార్గంగా ఒక రహదారిని, అనంతాళ్వాన్ మార్గంగా ఒక రహదారిని, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్ స్వామివారికి మొట్టమొదట దానశాసనం చెక్కి మొట్టమొదటి దానం ఇచ్చి భోగ శ్రీనివాసమూర్తిని స్వామివారి గర్భగుడిలో ప్రవేశపెట్టినటువంటి పల్లవ సామంత రాణి 966 జూన్ నెల 28వ తారీఖున వసంగిన ఆ భోగ శ్రీనివాసమూర్తిని ప్రసాదించిన సామవాయి అన్నటువంటి పల్లవ రాణి పేరు మీద సామవాయి మార్గంగా మరొక రహదారిని, తరువాత కేవలం 30 సంవత్సరాలకే వచ్చినటువంటి చోళ మహారాణి పరాంతకదేవి, 2వ దానాన్నిచ్చినటువంటి పరాంతకదేవి పేరుతో మరొక రహదారిని, మొట్టమొదట ఆనంద నిలయానికి బంగారు తాపడాన్ని చేసినటువంటి యాదవరాయలైనటువంటి వీర నరసింహదేవ యాదవరాయలు పేరుతో మరొక రహదారిని, సాక్షాత్తు జగద్గురువులతో సమానమైనటువంటి చంద్రశేఖర స్వాముల వారి పేరు మీద మరొక రహదారిని, వైఖానస మార్గం ఆగమం పేరుతో వైఖానస ఆగమ మార్గం అన్న పేరుతో ఒక రహదారిని, పాంచరాత్ర ఆగమ మార్గము అన్నటువంటి పేరుతో మరొక రహదారిని, ఇలా దాదాపు 22 మార్గాలకి ప్రభుపాదుల వారి పేరుతో మరొక రహదారిని,
ఇలా అనేక మంది ఈ దివ్య పురుషుల, మహాత్ముల, మహాతల్లుల పేరుతో తిరుపతి ఈ రోజున ఒక కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నదేనని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఇన్ని మంచి కార్యక్రమాలు మరింతగా మా చేత చేయించటానికి మమ్మల్ని కార్యోన్ముఖుల్ని, ఉద్యుక్తుల్ని చేసినటువంటి మీ ప్రసంగాలన్నింటికీ శత సహస్ర వందనాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశయ్య.